Hello dear viewers, I am Dr. Shravya, Consultant Reproductive Medicine Specialist at 49 Hospital, Secunderabad branch. సో ఇవాళ మనం ఈ వీడియో ద్వారా ఒబేసిటీ, ఉబ్బకాయం, ఓవర్వెయిట్, అధిక బరువు ఉన్న వాళ్ళకి సంతానలేమి సమస్యలు కలుగుతాయా అండ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో అసలు ఒబేసిటీ అనేది ఎప్పుడు చెప్తాం? ఒబేసిటీ ఆర్ ఓవర్వెయిట్ ఇది ఉట్టి వెయిట్ బట్టి కాదు. నార్మల్గా ఏంటి అంటే పేషెంట్కి మనం చూసుకునేది హైట్ అండ్ వెయిట్, వాటిని బట్టి బిఎంఐ అనేది క్యాల్కులేట్ చేస్తాం. మన బిఎంఐ 23 పైన ఉంటే అది ఓవర్ వెయిట్ అంటాము, ఒకవేళ 27 పైన ఉంటే దాన్ని ఒబేసిటీ అంటాం. ఇది ఇండియన్ ఆర్ రాదర్ ఏషియన్ పాపులేషన్కి ఇచ్చిన కట్ ఆఫ్స్. సో అసలు ఈ ఒబేసిటీ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? మనం నార్మల్గా అందరికీ చెప్తూ ఉంటాం ఎగ్ స్పర్మ్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది. సో మనకి ఎగ్ స్పర్మ్ ఈ బాడీలో నార్మల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ పనిచేయటానికి థైరాయిడ్, ప్రోలాక్టిన్ బాడీలో ఇంపార్టెంట్ హార్మోన్స్. ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటి అంటే మనకి ఒబేసిటీ వల్ల లెప్టిన్, వేరే అడిపోనెక్టిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఈ అధిక బరువు ఉన్న వాళ్ళకి ఈ హార్మోన్ లాక్సిస్ అనేది సప్రెస్ అవుద్ది. ఇది సప్రెస్ అవ్వటం వల్ల ఎగ్ రిలీజ్ కాకపోవచ్చు, అంటే ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అయి ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. మగవాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మగవాళ్ళకి స్పర్మ్ క్వాలిటీలో మనకి వీర్యకణాల కౌంటు, కదలికలు తగ్గుతాయి. ఆడవాళ్ళకి ఎగ్ క్వాలిటీతో పాటు ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో రిసెప్టివిటీ, ఇంప్లాంటేషన్ శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే. దెన్ వాట్ అబౌట్ ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ? మీరు ఐయుఐ చేయించుకున్న, ఐవీఎఫ్ చేయించుకున్న ఎలా ఉంటుంది? ఐయుఐ, ఐవీఎఫ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ వాడినప్పుడు కూడా మనం స్టడీస్ చూస్తే నార్మల్ పాపులేషన్కి, అధిక బరువు ఉన్న పాపులేషన్కి కంపేర్ చేస్తే అధిక బరువు లేదా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది తక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఎండోమెట్రియం రిసెప్టివిటీ అనేది ఆల్టర్ అవుద్ది. సో డెఫినెట్లీ అధిక బరువు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్, ఇంప్లాంటేషన్ రేట్స్ తక్కువగా చూస్తాం. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అధిక బరువు ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి మిస్క్యారేజ్ రిస్క్, అంటే ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా మొదటి 3 నెలల్లో అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇదే కాకుండా ప్రీటర్మ్ డెలివరీస్, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వటం, సిజేరియన్ డెలివరీ రిస్క్ అండ్ ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ వచ్చే రిస్క్లు కూడా చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కూడా కొద్దిగా టర్బులెంట్ కోర్స్, అంటే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా ఒబేసిటీ వల్ల పుట్టబోయే బేబీకి ఎఫెక్ట్స్ ఏంటి? పుట్టబోయే బేబీకి మనం కామన్గా చూసుకుంటే ఒకటి ప్రీటర్మ్ డెలివరీ, అంటే నెలలు నిండకుండా డెలివరీ అవ్వచ్చు, లేదా లార్జ్ ఫర్ జెస్టేషన్ ఏజ్ అంటారు, అంటే పుట్టినప్పుడు అధిక బరువు ఉంటారు. ఒబీస్ మదర్స్కి అధిక బరువు బేబీస్ కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ మూడవ రిస్క్ ఏంటి అంటే ఈ బేబీస్కి ప్రాబ్లమ్స్ వల్ల ఎన్ఐసియు అడ్మిషన్స్ అండ్ ఫ్యూచర్లో, అంటే వీళ్ళు పుట్టినప్పుడు కన్నా కూడా ఫ్యూచర్లో వీళ్ళకి కూడా మళ్ళీ బీపీ, షుగర్ త్వరగా వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఒబేసిటీ ఆర్ అధిక బరువు ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వెయిట్ లాస్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అసలు వెయిట్ లాస్ మనం ఎలా అచీవ్ చేయగలుగుతాం? చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మేము ట్రై చేస్తున్నాం, అవ్వట్లేదు. సో వెయిట్ లాస్కి మనం పాటించాల్సింది 2, ఒకటి డైట్, రెండోది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎలా చెప్తాము అంటే పర్ వీక్, అంటే మినిమం మనం మోడరేట్ యాక్టివిటీ గురించి మాట్లాడితే 150 minutes పర్ వీక్ చేయాలని చెప్తాం. ఒకవేళ ఇంటెన్స్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే 75 minutes పర్ వీక్ చాలంటాం. సో మోడరేట్ యాక్టివిటీలో వచ్చేది ఏంటి? వాకింగ్, అంటే బ్రిస్క్ వాకింగ్, నార్మల్ జాగింగ్ ఆర్ మీరు రెగ్యులర్ చేసే ఎక్సర్సైజెస్. విగరస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే స్విమ్మింగ్, సైక్లింగ్, అవన్నీ విగరస్ కిందకు వస్తాయి. సో 150 minutes పర్ వీక్ అంటే రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్కి స్పేర్ చేయగలిగితే డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎక్సర్సైజ్తో పాటు డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా చెప్పేది ఏంటి అంటే డెఫినెట్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయమంటాం. అండ్ మనం తినే క్యాలరీస్లో ఒక 1000 calorie డెఫిసిట్, అంటే మీరు ఎంత తింటున్నారు ప్రతి పర్సన్కి అది డిఫరెంట్ ఉంటుంది. సో మీరు మీ డైట్ బట్టి ఒక క్యాలరీ చార్ట్ రాసుకుంటే దానికి ఒక 1000 calories తగ్గగలిగితే డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది మనకి ఒక 4 to 6 weeksలో స్లోగా వెయిట్ తగ్గటం అనేది మేనిఫెస్ట్ అవుద్ది. సో ఎంత వెయిట్ తగ్గాలి అనేది చాలామందికి ఉండే అనుమానం.
నార్మల్గా ఏం చెప్తాము అంటే మీ వెయిట్లో 5% అంటే 5 to 7% వెయిట్ లాస్ అవ్వగలిగితే డెఫినెట్లీ మనకి రిజల్ట్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటాం. సో ఎగ్జాంపుల్ లెట్సే మీరు 80 kgs ఉన్నారు, 60 kgs ఉండాలి. సో డెఫినెట్లీ ఏం చెప్తాము అంటే 5% మేబీ అట్లీస్ట్ 4 kgs తగ్గగలిగిన మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్తాం. సో ఈ వీడియో ద్వారా మీకు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ గురించి ఉండే ప్రాబ్లమ్స్ అండ్ అవి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.